హే గాయ్స్, వెల్కమ్ టు పవన్ బ్లాగ్స్. మా మమ్మీ వాళ్ళనైతే ఫస్ట్ టైం షిర్డీ నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో తీసుకెళ్తున్నానండి. ఫస్ట్ టైం మనకి షిర్డీ నుంచి అని కాదు, ఫ్లైటే ఫస్ట్ టైం. వాళ్ళ రియాక్షన్స్ చూడండి. ఏమంటుంది లోపల? డంగ్ 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 అంటుంది. ఆమె కూడా ఆమె ఏం లేదు, ఫస్ట్ టైం అయినా వచ్చానండి. ఎలా ఉంటుందో అని సిక్కతో ఆఫ్టర్ 2 hours డిలే తర్వాత ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నామండి. మా మమ్మీ వాళ్ళు అయితే అసలు ఎగ్జైట్మెంట్ ఆగలేకపోయి చూస్తూనే ఉన్నారు. వీడియో రికార్డ్ చేస్తుండే చూసి. అండ్ అదైతే ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్ అసలు ఎప్పటి నుంచో ఆడుతుంటే అసలు కుదరట్లేదు తీసుకెళ్ళడానికి. ఈసారి ఎలా అయినా తీసుకెళ్ళాలని చెప్పి ఇంకా షిర్డీ వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళామండి, ఇంకా వచ్చేటప్పుడు ఫ్లైట్లో వచ్చాము. వాళ్ళైతే అసలు మామూలు ఎగ్జైట్మెంట్ అవ్వలేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వచ్చేసి నైట్ హైదరాబాద్ వ్యూ అండి. అస్సలు హైదరాబాద్ బాబో ఎంత పెద్దదంటే నైట్ టైం వ్యూ అయితే అస్సలు వేరే లెవెల్ అండి. అప్పటివరకు నేను వస్తున్నప్పుడు చిన్న చిన్న లైక్ విలేజెస్ అలాంటివి చూస్తాను. ఒక్కసారిగా హైదరాబాద్ చూడంగానే బాబు చాలా అంటే చాలా పెద్దది. అసలు నైట్ వ్యూ అయితే అసలు వేరే లెవెల్. హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయామండి. ఆఫ్టర్ 1 hour 20 minutesలో ల్యాండ్ అయిపోయాము. చాలా తొందరగానే వచ్చాము, కాకపోతే ఫ్లైటే డిలే అయిపోయింది. ఇంకా ఫ్లైట్ దిగేసి ఇంకా డైరెక్ట్ ఇంకా బస్ ఎక్కుతున్నామండి. అక్కడి నుంచి వాడు లాబీలోకి దింపేస్తాడు, లాబీలో నుంచి వెళ్ళిపోతాం. ఇంకా దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ పవన్ బ్లాగ్. బాయ్ గైస్.